సభకు నమస్కారం. తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ముందు సభకు అధ్యక్షత వహించిన కల్వకుంట్ల కవిత గారు, ఇతర తెలంగాణ జాగృతి బాధ్యులు దాశరథి కుటుంబానికి చెందిన లక్ష్మణ్ గారు, ఈరోజు కవి సమ్మేళనంలో పాల్గొంటున్న ప్రముఖ కవులు, ఇతర సదస్యులందరికీ స్వాగతం. ఈరోజు కవి సమ్మేళనం ఒక చారిత్రాత్మకమైన ప్రశస్తి ఉన్నటువంటి సమ్మేళనం. ఎందుకంటే ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు చెప్పారు, సాంస్కృతిక పురాస్మరణ ద్వారా ఒక జాతి ఏ విధంగా జాగృతమవుతుంది, ఏ విధంగా సంవీర్యమవుతుంది, గొప్పదవుతుంది అనే దానికి ఒక గొప్ప ఉదాహరణ దాశరథి. ఒక చిన్న పర్సనాలిటీ. ఆయన వామనుడు ఒక వ్యాసం నేను చదివాను, మన తిరునగరి గారు రాసిన వ్యాసం. ఆయన ఇంటికి వెళితే ఎవరు దాశరథి ఆయన కవిత్వం చదివి పెద్ద ఆజానుబాహుడు అనుకొని ఇంటికి వెళితే ఒక వామనుడట. వామనుడు నా ముందు నిలబడ్డాడు, లుంగి కట్టుకొని లాల్చి దొరుకుకొని ఒక వామనుడు అన్నాడు. అంటే అంత వామనుడే కానీ ఆనాటి వామనుడు ఎట్లా 3 పాదాలతో సమస్త విశ్వాన్ని కూడా ఆక్రమించాడు, అదేవిధంగా మన దాశరథి కూడా భౌతికంగా చిన్న రూపం ఉన్నప్పటికీ ఒక విశాలమైన తాత్విక నేపథ్యాన్ని నిర్మించి తెలంగాణకు ఒక జాతి భావాన్ని, అంతవరకు హైదరాబాద్ రాష్ట్రం అని పిలువబడ్డటువంటి తెలంగాణకు ఒక తెలంగాణ అనే పేరును, ఒక జాతి భావాన్ని కలిగించినటువంటి మహాకవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. కవులు ఏం చేస్తారు, వాళ్ళ నుంచి ఏమవుతుంది అనే మాటలు కూడా ఒకటి 2 సార్లు వినబడ్డాయి. మరి కోటి బహుమతి ప్రదానం చేస్తూనే, ద్రవ్య ప్రదానం చేస్తూనే ఈ మాటలు కూడా కొందరి దగ్గర వినొస్తున్నాయి. కవులు ఏం చేస్తారంటే ఒక్క దాశరథిని చూపిస్తే చాలు, కవుల నుంచి ఏమవుతుంది, ఏం చేస్తారు అని తెలుసుకోవడానికి. కాబట్టి ఇటువంటి మాత్రం ఎక్కువగా మరి కాలాతీతం అవుతుంది. కాబట్టి మనం కవి సమ్మేళనకు వెళ్ళిపోదాం. ఎక్కువగా మాట్లాడడం కాకుండా ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఈయనను ఉదాహరణగా చూపొచ్చు. ఒక ట్రెండ్ సెక్టర్, ఒక పద్యము, పాత పద్యమే రాశాడు ఆయన. నిజానికి వచన కవిత్వం 1922లో కుందుర్తి పుట్టాడు, 1925లో దాశరథి పుట్టాడు. దాదాపు సమాంతరంగా వచ్చిన వాడు. వచన కవిత్వం విస్తృతంగా వస్తున్న సమయంలో వచన కవిత్వం ఒక ట్రెండ్ మన తెలుగుదేశంలో ప్రవహిస్తున్న తరుణంలో ఉన్న దాశరథి పద్యాన్ని విడిచిపెట్టకుండా పద్యాన్ని సామాజికీకరించి ఒక వస్తుగతంగా, ప్రక్రియాగతంగా కూడా ఒక ట్రెండ్ సెక్టర్. ఆయన వచన కవిత్వానికి కుందుర్తి, ఆయన వచన కవిత పితామహుడు అని పిలిపించుకుంటే, ఇక్కడ దాశరథి కూడా ఒక వస్తువులో ఆచరించి, ఈరోజు మనం అనుభూతి కవిత్వం అంటున్నాం, ఆచరించి మాట్లాడాలి అంటున్నాం, అనుభవించి చెప్పాలంటున్నాం. ఆనాడే ఈ వాదాలే లేని కాలంలోనే అనుభవించి చెప్పినటువంటి మహాకవిగా దాశరథి కనబడుతున్నాడు. అటువంటి మహాకవిని స్మరిస్తూ మనం కవి సమ్మేళనం ప్రారంభం చేద్దాం.